మన స్పెషల్ చికెను, ఉల్లికాయ పెసరపప్పు చారు, పెసరపప్పు వేసేసుకుందాం. అలాగే ఎరుపు రంగు వచ్చేలాగా వేపుకుంటే కమ్మగా ఉంటుంది. ఇందులో పసుపు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మనం అనపకాయ ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఒక 3 విజిల్స్ చేయించేద్దాం. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు మిగతా కాయగూరలు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు ముక్కలు ఇవన్నీ ఉడికిన తర్వాత అప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇవి ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం అంతా ధనియాల పొడి, తాలింపు వేసుకుందాం. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ముక్కలన్నీ ఉడికినాయి కనుక ఇప్పుడు ఇందులో మనకి ఎంత కావాలో అంత నీళ్ళు వేసుకోవాలి. ఒకసారి తాలింపు అయిపోయింది. పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే